మరో బ్రేకింగ్ వరంగల్ తూర్పు కాంగ్రెస్లో మంటలు ఆరడం లేదు. కొండా సురేఖ బసవరాజ్ సారయ్య మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సారయ్య వర్గంలోకి నల్గొండ రమేష్ చేరికతో అగ్గిరాజుకుంది. తాజా రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్తో టీపీసీసీ సభ్యులు నల్గొండ రమేష్, వరంగల్ యూత్ అధ్యక్షులు కొరివి పరమేష్ భేటీ అయ్యారు. కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్లో మంటల్లో ఆరడం లేదు. బ్రేకింగ్లో చూస్తున్నాం. కొండా సురేఖ బసవరాజ్ సారయ్య మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సారయ్య వర్గంలోకి నల్గొండ రమేష్ చేరికతో అగ్గి రాజుకుంది. తాజా రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మీనాక్షి నటరాజన్తో టీపీసీసీ సభ్యులు నల్గొండ రమేష్, వరంగల్ యూత్ అధ్యక్షులు కొరివి పరమేష్ భేటీ అయ్యారు. కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. వరంగల్ యాక్చువల్గా చంద్రశేఖర్ వరంగల్లో యాక్చువల్లీ ఏం జరుగుతోంది? కొండా సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే అంతగా ఏముంది విషయం? తాజా పరిణామాలు దేనికి సూచికగా భావించవచ్చు? రమణ, వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో అయితే గోల్డ్ వార్ కలకలం రేపింది అనుకోవచ్చు. ఇటు మంత్రి కొండా సురేఖ, ఇటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి తారాస్థాయికి చేరింది. ఈ ఇరు వర్గాలు కూడా ఎత్తులు పై ఎత్తులు, ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే ఒకరికొకరు వారి యొక్క ఆధిపత్యాన్ని చూపించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీరిపోయింది. ఒకటి మంత్రి కొండా సురేఖ వర్గం, మరొకటి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారే వర్గం. ఈ నేపథ్యంలో ఇటు కొండా సురేఖకు ఆది నుంచి కూడా ప్రధాన అర్చకుడుగా ఉన్న నల్గొండ రమేష్ టీపీసీసీ సభ్యుడు కూడా ఇటు బసవరాజ్ సారే వర్గంలో చేరటంతో అటు అనేక ఆరోపణలు కూడా చేశారు. మొత్తము టీపీసీసీ సభ్యుడు మన నల్గొండ రమేష్ బసవరాజ్ సారే వర్గంలో 100 మంది సమక్షంలో అందరూ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా బసవరాజ్ సారేతో మీటింగ్ జరిపిన క్రమంలో వారు కొండా సురేఖపై కొండ వర్గంపై పలు ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నాయకులపైనే అనేక కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మొదటి నుంచి వారి గెలుపు కోసం కష్టపడ్డ వారందరిపైన ఈరోజు కక్షలు తీసుకుంటున్నారు. అంతేకాదు ఒక రౌడీ షీటర్ నవీన్ రాజు అనే వ్యక్తికి మొత్తం పగ్గాలు అప్పచెప్పేసి సీనియర్లను అవమానపరుస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండ వల్ల ఎలాంటి అభివృద్ధి లేకపోగా సొంత పార్టీ నాయకులే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పేసి నల్గొండ రమేష్ వాళ్ళు ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొండ వర్సెస్ సారయ్యగా అయితే ప్రస్తుతం అక్కడ రెండు వర్గాలుగా అయితే కాంగ్రెస్ పార్టీ చీరిపోయింది. ఈ నేపథ్యంలో ఎవరైతే నల్గొండ రమేష్ ఉన్నారో అతను వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు కొరవి పరమేష్ వీరంతా కూడా నిన్న టీపీసీసీ మీనాక్షి నటరాజన్ అయితే కలసడం జరిగింది. మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో కలవడం జరిగింది. కొండ వర్గంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం తూర్పులో ఎలాంటి రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఏ విధంగా కొండ వర్గం వేధింపులకు గురి చేస్తుంది, పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకున్నాయి అన్ని కూడా మొత్తం మీనాక్షి నటరాజన్ కి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మీనాక్షి నటరాజన్ పూర్తిగా వారితో మాట్లాడి చర్చించిన తర్వాత వారికి ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇటు రమేష్ తో పాటు ఇటు పరమేష్ వీరిద్దరు కూడా భరోసా ఇచ్చారు. మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళండి, పార్టీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్టీని మరి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోండి, మీకు అందగా నేను ఉంటానని చెప్ప కూడా మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చిందని చెప్పేసి ఒక పక్క వీరు చెప్తున్న పరిస్థితి ఏంటంటే మరికొద్ది నెలల్లో ఎక్కడైతే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు కొండ వర్గంతో ఉంటే ఎలాంటి లాభం లేదని చెప్పేసి ఇటు ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు ఎవరైతే తిరిగి మున్సిపల్ ఎన్నికలు నిలబడాలనుకున్నారో అంతా కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఇటు బసవరాజ్ సారే వర్గంలో చేరడం జరిగింది. ఎందుకంటే కొండకి ఆది నుంచి కూడా అక్కడ మాజీ డిసిసి అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా కొండకి యాంటీ వర్గంలోనే ఉన్నారు. అలాగే ఇటు దొంతి మాధవరెడ్డి కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా కొండకు మధ్య విభేదాలు ఉన్న పరిస్థితి. దానికి తోడు బసవరాజ్ సారయ్యతో కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
ప్రస్తుత డిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అయ్యూబ్ కూడా ఇటు బసవరాజ్ సారే మనిషి కావటం, ఇటు బసవరాజ్ సారే వర్గంలో ఉంటేనే ఫ్యూచర్ అనేది కాంగ్రెస్ తూర్పులో నాయకులకు ఉంటుందని చెప్పేసి ఈ అన్నిటి దృష్ట్యా కూడా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా నాయకులంతా కూడా బసవరాజ్ సారే వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండకి ఏకాకిగా మిగిలిపోయిన పరిస్థితి మనం చూసుకుంటే ఇటు తూర్పు నియోజకవర్గంలో కొండ ఒకప్పుడు కొండని భుజాన మోసిన నాయకులంతా కూడా ఇటు బసవరాజ్ సారే వర్గంలో ఉండటంతో ఒక నవీన్ రాజ్ ఎవరైతే తను కొండ వర్గంలో ఇంకో అనుచరుడుగా ఉన్నాడో అతను ఇప్పటికే పలుమార్లు ఇటు కాంగ్రెస్ నాయకులపైనే దాడులు చేసిన ఘటనలో ఇప్పటికే ఇటు ఎవరైతే వరంగల్ 25వ డివిజన్ అధ్యక్షుడు ఉన్నాడో అటు సాజిద్ అహ్మద్ పైన దాడి చేసిన నేపథ్యంలో ఏదైతే నవీన్ రాజు వల్ల పార్టీకి అన్యాయం జరుగుతుంది, నవీన్ రాజు వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాయి, దాంట్లో కొండ దంపతులకు కూడా కొంత చెడ్డ పేరు వస్తుందని సోషల్ మీడియా వేదికగా తను చెప్పడంతో నవీన్ రాజు పైన కూడా దాడి చేసిన నవీన్ రాజు సాజిద్ పైన దాడి చేసిన ఘటనలో ఇటు ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఇటు ఇంటెలిజెన్స్ పోలీసులు ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయకపోవడంతో సారయ్య డైరెక్ట్ గా ఎంటర్ అయ్యి సారయ్య దాంట్లో మాట్లాడి ఎందుకు మీరు ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని ఆ పోలీసులు నిలదీసి పైన నవీన్ రాజ్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండ వర్గం మరింత సీరియస్ అయింది. సారయ్య మీద వాడు నేరుగా నన్ను నాపైన దాడి చేస్తున్నారు, చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కొండ సురేఖ కూడా చెప్పడం. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పులో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయి పార్టీ 2 పార్టీలుగా విడిపోవడం ఆ కాంగ్రెస్ అధిష్టానానికి కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే నెలకొని ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.